టు మై ఛానల్. నేను మీ రోజా. ఈరోజు కొత్త రెసిపీతో వచ్చాను. స్వీట్ రెసిపీ చేస్తున్నానండి. మనకి స్వీట్ షాప్ స్టైల్లో క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. కొలతలతో సహా పర్ఫెక్ట్గా చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం పచ్చి కోవాతో కూడా క్యారెట్ హల్వా సూపర్ టేస్ట్ కూడా వస్తుంది. ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఒక ప్లేట్లోకి 1/2 kg క్యారెట్స్ అయితే నేను తీసుకున్నానండి. ఇక్కడ ఇవన్నీ పొట్టు తీసేసి మంచిగా తరుక్కొని పెట్టేసుకున్నాను. 1/2 kg క్యారెట్ అయితే నేను ఇక్కడ తీసేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి పాన్ అనేది పెట్టేశాను. ఇక్కడ 2 టేబుల్స్ గీ అనేది యాడ్ చేసేస్తున్నాను. నేతిలో మనం క్యారెట్ని వేయించాలి. ఇలా వేయించడం ద్వారా క్యారెట్ పచ్చి వాసన పోయి మన క్యారెట్ హల్వాకి టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఈ క్యారెట్ హల్వా అనేది మనం ఇప్పుడు గీలో యాడ్ చేసేసుకోవాలి. ఇలా క్యారెట్ వేసిన తర్వాత మిక్స్ చేస్తూ ఉండాలి. మనం తీసుకునే ప్యాన్ అయితే మందపాటి ప్యాన్ అయితే మనం ఇక్కడ తీసుకోవాలండి. అడుగంటకుండా చూసుకోవాలి. మిక్స్ చేస్తూ ఉండాలి. ఇది 10 నుంచి 15 నిమిషాల లోపు మనకి క్యారెట్ అనేది నేతిలో ఫ్రై అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా క్యారెట్ అయితే మనకి నేతిలో ఫ్రై అవుతుందన్నమాట. ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు క్యారెట్ కుక్ కావడం కోసం నేను ఇక్కడ ఒక 2 గ్లాసెస్ మిల్క్ అయితే తీసుకొని కాచి చల్లార్చిన పాలైతే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేయడం ద్వారా మనకి క్యారెట్ హల్వా పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. వీటన్నిటిని మనం ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి క్యారెట్ అనేది మిల్క్లో కుక్ అవుతుందన్నమాట. ఇక్కడ నేను 1/2 kg క్యారెట్కి 1 కప్ కోవా అనేది తీసుకున్నాను. 1/2 kgకి హాఫ్లో హాఫ్ షుగర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మనకు మిల్క్ అనేది మొత్తం అబ్జర్వ్ అనేది చేసేసుకోవాలన్నమాట. చేసిన తర్వాత పచ్చి కోవా అండి. ఇక్కడ నేను షుగర్ యాడ్ చేయకుండా కోవా అనేది తీసుకుంటున్నాను. 1 కప్ చిన్న కప్ అయితే కోవా అనేది యాడ్ చేసేస్తున్నాను. కోవాతో కూడా హల్వా ఈ విధంగా చేస్తే బాగుంటుంది. మీ దగ్గర కోవా లేకపోతే స్కిప్ చేసేసి షుగర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకున్నాం కదా, కోవా అనేది ఆ వేడికి మెల్ట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మనం మిల్క్ యాడ్ చేసాము, కోవా యాడ్ చేసాం కాబట్టి మనకి హల్వా అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్లో వస్తుంది. వీటన్నిటిని మిక్స్ చేసేస్తున్నాను. కోవా కూడా తొందరగా మెల్ట్ అయిపోతుంది మనకి. ఇక్కడ మనం ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేస్తున్నాను. ఇలాచీ పొడి యాడ్ చేయడం ద్వారా ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. చూస్తూనే తినాలనిపించేలా వచ్చేస్తుందండి ఇలాచీ పొడి వేయడం ద్వారా. మిక్స్ చేసేస్తున్నాను ఒకసారి. కోవా అనేది మనకి మెల్ట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, అడుగంటకుండా చూసుకోండి. ఇట్లా మెల్ట్ అవుతుంది, కుక్ అయిపోతుంది మనకి క్యారెట్ హల్వా అనేది.
టెక్స్చర్ కూడా చూస్తున్నారు కదా దగ్గరగా వచ్చేస్తుంది. ఈ టైంలోనే మనం షుగర్ అనేది యాడ్ చేసేయాలి. మనం స్వీట్కి తగ్గట్టుగా షుగర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువగానే షుగర్ యాడ్ చేశాను. హల్వా అనేది కొంచెం షుగర్ ఎక్కువగానే ఉంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా మనకి షుగర్ మెల్ట్ అయిపోయి వాటర్ అనేది పైకి తేలుతుంది. ఈ వాటర్ అనేది కూడా మనం మొత్తం అబ్జర్వ్ అయ్యే వరకు సిమ్లో పెట్టి ఉంచేసుకోవాలి. ఇది అబ్జర్వ్ అయ్యే వరకు 10 నుంచి 15 నిమిషాల టైం అయితే మనకి పడుతుందండి. చూడండి టెక్స్చర్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇంకా కొద్దిగా టెక్స్చర్ అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. ఇంకా లైట్గా వాటర్ బబుల్స్ అనేటివి వస్తున్నాయి కదా, ఇవన్నీ దగ్గరకు వచ్చే వరకు ఉంచేసేయాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. చూస్తున్నారా క్యారెట్ హల్వా అనేది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తారు? మరి ఈ వీడియో చూసారు కదా, మరి క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూసినందుకు మీరు ఇంట్లో ట్రై చేసి చెప్పండి. ఈ విధంగా బౌల్లోకి తీసేసుకొని నేతిలో వేయించిన కాజు, బాదాం, కిష్మిష్ ఇలా అన్నిటిని గార్నిష్ చేసేసుకుంటే మనకి క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. మీరు నా ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఆల్.